హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతీస్ కిచెన్. సో ఈ చలికాలంలో చాలామంది కర్రీస్ కన్నా పచ్చళ్ళు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు కదా. సో ఇవాళ నేనైతే సింపుల్గా చాలా రుచిగా ఉండే టమోటా పచ్చడిని చేస్తున్నాను. ఈ టమోటా పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. చాలా రుచిగా వేడి వేడి అన్నంలో ఒక్కసారి ఇలా టమోటా పచ్చడిని చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి శుభ్రంగా కడిగి సగంగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ టమోటాస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకే గింజలు నారలు తీసేసుకున్న ఒక గుప్పెడి చింతపండుని యాడ్ చేసుకోండి. చింతపండు ఎక్కువగా పులుపు ఉంటే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేనైతే ఒక గుప్పెడి వరకు తీసుకుంటున్నాను. సో ఈ చింతపండు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి టమోటా మొత్తం మంచిగా మగ్గిపోయి చింతపండు కూడా బాగా ఉడికిపోవాలండి. సో మనకి టమోటాలు అనేది వాటర్ వస్తుంటుంది కదా, రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్తోనే టమోటా మంచిగా ఉడికి దాంట్లో ఉన్న చింతపండు కూడా మంచిగా ఉడికిపోవాలి. సో మూత పెట్టుకుంటూ మనం ఉడికించుకోవాలి. ఒక 5 to 10 minutes పడుతుందండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సో మొత్తం టమోటాలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి టమోటా మంచిగా ఉడికేలాగా ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఒక 10 minutes పాటు పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మెంతులు ఆవాలు కలిపిన పొడి 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వచ్చేసండి, మనం నార్మల్గా వేసుకునే పచ్చళ్ళలోకి నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది కదా. ఈ టమోటా పచ్చడికి ఎప్పుడైనా కొంచెం కారం అనేది ఎక్కువగా ఉండాలి, అప్పుడే రుచిగా ఉంటుంది. టమోటా అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కదా, మనం కొంచెం కారం ఎక్కువగా యాడ్ చేసుకుంటే రుచి బాగుంటుందండి. సో ఇక్కడ నేనైతే 4 చెంచాల కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. సో కారాన్ని కూడా యాడ్ చేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టేసుకోవాలి. సో ముందైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అన్నీ కలిపి పెట్టుకున్న పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. సో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అలానే పచ్చిశనగపప్పు, దాంతోపాటు కొన్ని ఆవాలు అనేవి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది కదా. సో ఆవాలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి యాడ్ చేసుకోవాలి. అలానే ఎండుమిర్చిని కూడా మనం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న టమోటా పచ్చడిని వేసి ఒక 5 minutes పాటు మంచిగా ఈ తాలింపులో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇది గాజు జార్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే 15 days వరకు బయట, 1 month వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. సో సూపర్ టేస్టీగా ఉండే ఈ టమోటా పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ఇది టిఫిన్స్లోకి, రైస్, రోటీ, చపాతీలోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.